So today, what I am going to share is that a small story from Bible about Lot's wife. As you all know, God commanded Lot's family to not look back at that sinful city. దేవుడు ఆ సోడమ్ అండ్ గొమొరా వాటిలో ఆ పట్టణం నుంచి బయటికి వచ్చేయమన్నప్పుడు లాట్స్ వైఫ్ అంటే లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. షీ టర్న్ బ్యాక్ అంటే వెనక్కి తిరిగి చూడగానే షీ బికేమ్ అ పిల్లర్ ఆఫ్ సాల్ట్. ఉప్పును వెనక్కి తిరిగి చూడగానే ఉప్పు స్తంభం అయిపోయింది. అంటే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటిది అంటే టు ఆల్ ది యూత్స్, ప్లీజ్ లిజన్ అండ్ వాచ్ కేర్ఫుల్లీ బికాస్ we should not disobey God's word. God wants to protect us from that sinful past, మన సిన్స్ నుంచి, అండ్ He wants to protect us from maybe wrong places. He just want to protect and bless us. సో మనం ఆ పాస్ట్కి స్టిక్ అయ్యి ఉండిపోకూడదు. వీ షుడ్ మూవ్ ఫార్వర్డ్, వీ షుడ్ ట్రస్ట్ గాడ్స్ ప్లాన్స్. అదే ఇంకా పాపపు జీవితాలను అలానే ఉండిపోతే we don't know, we might lose our blessings what God has prepared for us. ఎందుకంటే దేవుణ్ణి మాట వినకుండా దేవుణ్ణి డిసొబే చేస్తూ అలా ఇప్పుడు లోతు భార్యకి ఏమైంది, తను ఉప్పు స్తంభం అయిపోయింది. సో మనం కూడా అదే పాపపు జీవితాల్లో ఇంకా ఉంటున్నామేమో, దేవుని పిలుపును త్రోసివేసి ఇంకా ఉంటున్నామేమో. అయితే ఆ పాపపు జీవితాల నుంచి బయటికి రండి. ఎందుకంటే గాడ్ హ్యాస్ మోర్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అదే పాపపు జీవితాల్లో ఉంటే దేవుడు మనకు ప్రిపేర్ చేసిందంతా పోయి మనం కూడా అలాగా మొత్తానికి ఇట్ కెన్ డిస్ట్రాయస్ కంప్లీట్లీ, మొత్తానికి నాశనం అయిపోతామేమో. సో I just want to say, trust God's plan, trust His process. Don't